ఒకసారి కాకపోతే ఇంకొకసారి ప్రదేశాలు 10 సార్లు ఏదో అంటారు కదా, పిల్లిని ఒక రూమ్ లో వేసి కొడితే పులవుద్దని కావాలని 10 సార్లు 10 సార్లు 100 సార్లు కార్యకర్తలని ఇబ్బంది పెడతా ఉంటా అంటే రేపు జగనన్న చెప్పినా కూడా వినరు. నా బాధ ఏంది, అక్కడున్నా ఇక్కడున్నా నష్టపోయేది కార్యకర్తలే కాబట్టి కార్యకర్తల్లో దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా నేను. అది ఇప్పుడు వీడియోలలో ఎవరు కనిపిస్తారు? కార్యకర్తలే కదా కనిపించేది. నిప్పంటించింది ఎవరు అనేది కనిపించదా వీడియోలలో? కాళ్ళని బద్దలు కొట్టింది ఎవరు అనేది కనిపించదా? కార్యకర్తలు ఎవరు అనేది. సో వాళ్ళు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారు అని మనకు స్పృహ ఉండాలి. ఏది చెప్తే అది చేయకూడదు, ఏది చెప్పేస్తే అది చేసేస్తే అవ్వదు. వాళ్ళ రాష్ట్రంలో హోంమంత్రి గారు ఆవిడ పాపం అక్కడ ఏం చెప్పినా పోస్టులు పెడుతుంది. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోస్ట్ పెట్టింది ఆవిడ. ఒక ఎక్స్ సీఎం ఫోటో మార్ఫింగ్ చేసి పెట్టి ఆవిడ పెట్టిన తర్వాత మొత్తం రాష్ట్రం అంతా ఏకపడేస్తే ఆవిడ తీసేసింది ఆ పోస్టు. ఎందుకు తీసింది? ఆవిడకి కూడా తెలుసు అది తప్పన్న విషయం. ఇప్పుడు ఆమె 14 days రిమాండ్ వేసేద్దామా? పడిందా ఆవిడకి? ఏమన్నా రిమాండ్ పడిందా? ఇంత ఘోరాతి ఘోరంగా ఆడబిడ్డల మీద ఎక్స్ మినిస్టరు రేపొద్దున నీకు ఇలాంటిదే జరిగితే నువ్వు ఎక్స్ హోంమంత్రి అవుతావు కదా నెక్స్ట్ టైం కి. ఇప్పుడు జరిగితే ఆడబిడ్డల మీద జరుగుతున్నప్పుడు కూడా అయినా స్పందించాలి కదా. మా నాయకుడినంటే ఇలాగే జరుగుతుంది అనని మీరు హోంమంత్రి పదవిలో ఉండంటే రేపొద్దున మా నాయకుడినంటే కూడా ఇలాగే జరుగుతుందని మమ్మల్ని అనమని మీరు దారేశారు. అది నేను అంటున్నా. ఏ దారి అయితే మీరు చూపిస్తున్నారో అదే దారి రేపొద్దున మీకు సమాధానం చెప్తుంది కదా. ఆయన మంచితనాన్ని చాతగానితనం అని అనుకున్న వాళ్ళల్లో మీరుండకండి. ఆయన చెప్తే ఒక సెకండ్ పని వెళ్ళండి గుంటూరులో, మొత్తం గుంటూరులో ఉండండి అని అంటే ఒక సెకండ్ పని. కానీ ఆయన చెప్పి వెళ్ళిపోయిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో రాజకీయాలు ఎలా ఉంటది అనేది ఆయనకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. సో కన్నుకు కన్ను అనే రాజకీయం జగన్ అన్న చేయడు. దాన్ని బట్టి మీరు కూడా ఆలోచించుకొని మెసేజ్లు పెట్టండి. అందరూ నన్ను చాలా మంది పెట్టి ట్యాగ్ చేశారు కాబట్టి నేను సమాధానం చెప్తున్నా. అన్న మనస్తత్వం అది కాదు. రేపొద్దున ఇలాగే ఉంటారకంటే ఇలాగా ఉండరు. ఆయన కార్యకర్తలు ఇబ్బంది పడుతుంటే ఆయన ఏం చూస్తూ ఊరుకుండే వ్యక్తి ఏం కాదు. కానీ వాళ్ళు చేశారు కదక్క అంటే ఇప్పుడు ఈ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో వెళ్తే ఎవడు నష్టపోయేది? ఎవడు? అన్ననా కార్యకర్తల? సో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనమేమి రాజకీయాల్లో ఉన్నాం, అది అడుగు అడుగునే ఇబ్బంది కలిగించే రాజకీయమే. ఇవాళ కూటమి ప్రభుత్వంలో 20 నెలల నుంచి అందరం బాధపడుతున్నాం. 20 నెలల నుంచి అందరం ఎన్నో అనుభవిస్తున్నాం, అవమానాలు అనుభవిస్తున్నాం, క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన అనుభవిస్తున్నాం, ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోయేలాగున్నాం. ఇంకా పెద్ద త్యాగాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మన గవర్నమెంట్ లో లేం కాబట్టి, అండ్ మోర్ ఎవర్ మనం డే ఫస్ట్ నుంచి కష్టపడుతున్నాం కాబట్టి. వాళ్ళలాగా 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆరాంసే రాలేదు. మనం ఓడిపోయిన రోజు నుంచి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా పనిచేయండి అంటే అందరం పనిచేస్తున్నాం. 175 నియోజకవర్గాలు అలర్ట్ గా ఉన్నాయి ఇవాళ. అది ఎవడి వల్ల? జగనన్న వల్ల కదా. సో వాళ్ళలాగా ఆరాంసే ఎప్పుడు ఎందుకులే ఎలక్షన్ కి 1 year ముందు వద్దామని రాలేదు మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క పార్టీ యొక్క విలువలేంటి, మన పార్టీ యొక్క సిద్ధాంతం ఏందో అర్థం చేసుకోండి. అంతే తప్ప ఏది పడితే అది అందరూ సలహా ఇచ్చేవాళ్ళే. సలహాలు తీసుకుంటాం, తీసుకోలేదని కాదు. పెద్ద వ్యవస్థ నడిపే వాళ్ళకి తెలియదా అంటున్నా నేను. తెలీదా? వాళ్ళకి తెలీదా? అందరూ కోపంతో ఉంటారు. కోపంలో ఉన్నప్పుడు మనం సరే ఆ కోపానికి మళ్ళీ అద్దెం పోసినట్టుగా ఇంకా రెచ్చగొట్టకూడదు కదా. మన కార్యకర్తలందరూ సమన్వయంగానే ఉండండి. అన్ని గుర్తుపెట్టుకోండి, అన్ని డిజిటల్ బుక్ లో రాసుకోండి. మనం లీగల్ గానే పోరాడు. నెక్స్ట్ ప్రభుత్వం వస్తే కూడా అన్న లీగల్ గానే చేస్తాడు. వీళ్ళలాగా వెళ్ళండ్రా, ఇంటికి నిప్పంటించండ్రా ఇలా చెప్పడు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలోనే అన్న అలా చేయడు. రాజకీయం 2 నెలలు చేసినా, 5-10 సంవత్సరాలు చేసినా, 20 సంవత్సరాలు చేసినా ఆయన సిద్ధాంత పరంగానే చేస్తాడు తప్పితే అడ్డగోలుగా ఆయన రాజకీయం చేయడు.
చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అది మాట్లాడతారు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఎవరు దాన్ని కేసులు పెట్టారు, ఎవరు ఫోర్స్ చేస్తే జరిగింది అనేది లీగల్ గా గ్రౌండ్ లెవెల్లో అర్థం చేసుకుంటే తెలుస్తుంది తప్పితే అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారా, లేకపోతే ఆ కేసు ఎక్కడ ఫైల్ అయింది, ఆ ప్రాజెక్ట్ ఎక్కడి ప్రాజెక్టు, ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేది అందరికీ తెలుసు. అయినా నింద జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసేయాలి. ఎవడేం చేసినా జగన్మోహన్ రెడ్డి గారే, ఇంకోడేమన్నా జగన్మోహన్ రెడ్డి గారే. ఆల్రెడీ మనల్ని రెచ్చగొట్టే తత్వం రపారపా అనేది మనం అన్నది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నది కాదు, మంది కానే కాదు. కానీ మన పేరు కావాలని తీసుకొని వచ్చి ఇవాళ జనాలకి తెలుసు రపారపాని ఎవడేం చేస్తున్నాడు అన్నది జనాలకి తెలుసు. అది అసలు మన మాటే కాదు, మన కార్యకర్తల మాటే కాదు, అది మన పార్టీ మాటే కాదు. అది అయినా అది మన పార్టీ పేరు అని చెప్పేసి మన మీద ముద్ర వేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. చిన్న పదం దగ్గరే మనం ఎంత కేర్ఫుల్ గా ఉండాలి అని అనేది కూడా మనకు అవసరం. మళ్ళీ మనం రావాలి అని అంటే కాస్త ఓపికతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తెలివిగా ఉండాలి, తెలివి ప్రదర్శించుకుంటూ ఉండాలి. రాజకీయం అంటే అదే. అంతేగాని వాడు కత్తెత్తాడని మనం కత్తెత్తితే మనకి వాడికి ఉన్నటువంటి విలువ ఏంటి అని అనేది మనమే ఆలోచించుకోవాలి. సో డెఫినెట్ గా ఏదైతే విత్తుతారో అది డబుల్ రిజల్ట్ అనేది, వడ్డీకి చక్రవడ్డీ అనేది తీసుకునే రోజు డెఫినెట్ గా వస్తుంది. కంగారు పడకండి, గుర్తు పెట్టుకోండి. అన్నే చెప్పాడు ఈ విషయం, నేను చెప్పట్లా, అన్నే చెప్పాడు. ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరెవరైతే మిమ్మల్ని బాధపడుతున్నారో, ఎవరి వల్ల అయితే మీరు నష్టపోతున్నారో వాళ్ళ పేరు మీరు ఏ నోట్ బుక్ లో అయినా రాసుకోండి అని చెప్పాడు. సో డెఫినెట్ గా అన్న చెప్పాడంటే చేస్తాడు, అందులో 1% డౌట్ లేదు. ఇది నేను మన కార్యకర్తలకు చెప్తున్న విషయం. నాకు ట్యాగులు చేశారు కాబట్టి నేను చెప్తున్నా కొంతమందికి. సో అన్న అట్లాంటి రాజకీయాలు చేయమని కూడా ఎప్పుడు ఎవరికి చెప్పడు. కానీ రాజ్యాంగబద్ధంగా ఒక స్టెప్ వెనక్కి వేసామో అని అంటే అది ఓడిపోయినట్టు కాదు. దానికి రాబో రోజులలో 10 రెట్లు 10 అడుగులు మనం ముందే అయిపోతున్నాం అనేది ఆలోచించండి. వాళ్ళ మనం తల్లించుకున్నామని అంటే ఓడిపోయినట్టు కాదు. అది రాబో రోజు మనం గెలిచే దానికి ఒక మెట్టని గ్రహించుకొని ఉండండి. అది నేను చెప్పేది.